రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కళ్యాణం 3వ భాగం. అక్క, అమ్మ ఆరోగ్యం ఏమీ బాగలేదు. పెద్ద ఆసుపత్రిలో జాయిన్ చేయించాలంట. డబ్బు చాలా ఖర్చు అవుతుందంటున్నారు. మీరు కాస్త డబ్బు సహాయం చేస్తే నేను జాబ్ చేసి మీ డబ్బు మీకు ఇస్తాను. ఏంటి, నిన్ను నమ్మి డబ్బు ఇవ్వాలా? ఏం చూసుకొని ఇవ్వమంటావు? అప్పుడు పవిత్ర ఇలా ఆలోచిస్తుంది. ఒకవేళ ఈ అమ్మాయిని నాలాగా పరిచయం చేయించి అతనితో పెళ్లి జరిగాక ఆమె ద్వారా చాలా డబ్బులు లాగవచ్చు అని పథకం వేస్తుంది. చూడు శ్యామల, నేను నీకు డబ్బులు ఇస్తాను, కానీ నువ్వు నేను చెప్పినట్లు వినాలి. అలాగే అక్క, నువ్వేం పని చెప్తే ఆ పని చేస్తాను. అప్పుడు పవిత్ర శ్యామలకి జరిగిన విషయమంతా చెబుతుంది. ఏంటక్క, నేను మీ ప్లేస్లో తన భార్యగా ఉండాలా? రేపు నిజం తెలిస్తే నన్ను వాళ్ళు జైల్లో పెట్టరు. నీకు డబ్బు కావాలంటే నేను చెప్పినట్లు చేస్తే మీ అమ్మ ఆరోగ్యం బాగుపడుతుంది. శ్యామల ఇక చేసేదేమీ లేక పవిత్ర చెప్పినట్లు చేస్తుంది. ఇటు ప్రసాద్ మాధవరావుతో మాట్లాడకపోవడంతో మాధవరావు మనోవేదనతో మంచాన పడతాడు. అప్పుడు ప్రసాద్ తాతగారి వద్దకు వస్తాడు. చూడు బాబు, నేనేం చేసినా నువ్వు బాగుండాలనే చేశాను. ఒక్కగానొక్క వారసుడివి. నువ్విలా ఆ అమ్మాయినే తలుచుకుంటూ ఇలా అవుతావని తెలిస్తే ఆ రోజు నేను అలా చేసి ఉండేవాడిని కాదు. నిజంగా వాళ్ళు డబ్బు కోసమే వచ్చారు. డబ్బులు తీసుకున్నారు, పని అయిపోయాక వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో ఆ అమ్మాయితో నువ్వు గడిపిన క్షణాలు గుర్తుంచుకున్నావు. కానీ ఆవిడ నీలాగే ఆ విషయాలను గుర్తుంచుకుని నీ గురించి ఆలోచిస్తూ ఉంటుందని నువ్వు అనుకోవడం పొరపాటే బాబు. ఆవిడకి ఇప్పటి వరకే పెళ్ళైపోయి సంతానం కూడా కలిగి ఉంటుంది. తాతయ్య గారు, ఆ వయసులో తనకేం తెలుసు? బాబు, మరి నీకేం తెలుసు? ఆ రోజు నుంచి వయసుకు మించిన మాటలు, ఆలోచనలు చేస్తున్నావు. ఈ ఇంటికి కోడలుగా రావాలనేది నిర్ణయించాల్సింది మీ అమ్మ, నేను కాదు, ఆ ఈశ్వరుడు. ఏది ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. కానీ ఒక్కటి చెప్తున్నాను, నీ పెళ్లి చూడకుండానే నేను వెళ్తున్నాను. నీ పిల్లల్ని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. నేను చేసింది తప్పే బాబు, నన్ను క్షమించు అని మాధవరావు ప్రాణాలు కోల్పోతాడు. ఇలా సుమిత్ర, హరికృష్ణ, లావణ్య కన్నీరు మున్నీరవుతారు. హరికృష్ణ తన తండ్రి అంత్యక్రియలు నిర్వహిస్తాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు లత ప్రసాద్కి ఫోన్ చేస్తుంది. ప్రసాద్ గారు, నేను లతనండి. చెప్పండి లత గారు. చూడండి, పవిత్ర అడ్రస్ నాకు దొరికింది. ఆవిడ పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో గది అద్దెకు తీసుకొని ఉంటుంది. అక్కడే ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ జీవనోపాధి కొనసాగిస్తుంది. ఈ మాటలు విన్న ప్రసాద్ చాలా సంతోషిస్తాడు. నేను మీకు వాట్సాప్ ద్వారా ఆ వివరాలు పంపిస్తున్నాను. అలాగేనండి. ఇలా మరునాడు ఉదయం, అమ్మా, నేను ఆఫీస్ పని మీద పట్టణానికి వెళ్తున్నాను. రావడానికి ఓ 15 రోజులు పడుతుంది. అలాగే బాబు, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇలా ప్రసాద్ పవిత్ర అడ్రస్ తీసుకుని పట్టణానికి బయలుదేరతాడు. ప్రసాద్ పవిత్ర ఉంటున్న ఇంటికి వెళ్తాడు. అప్పుడు కాలింగ్ బెల్ నొక్కుతాడు. ఒక అమ్మాయి డోర్ తీస్తుంది. ప్రసాద్ ఆ అమ్మాయిని చూసి తన చిన్ననాటి పవిత్రకి ఇప్పటి పవిత్రకి అస్సలు పోలికలు కనబడడం లేదు. ప్రసాద్ ఏకంగా తనను చూస్తూనే ఉంటాడు. ఎవరండి మీరు? ఏమండి, దాహంగా ఉందండి, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? సరే అండి, లోపలికి రండి. ప్రసాద్ ఆ గదిలో పవిత్ర చిన్నప్పటి ఫోటో చూస్తాడు. అలాగే పవిత్ర వాళ్ళ అమ్మా నాన్నతో దిగిన ఫోటో కూడా ఉంటుంది. ఆ ఫోటోలు చూసిన ప్రసాద్ తాను వెతుకుతున్న పవిత్ర ఈమె అని అనుకుంటాడు. ఇలా ప్రసాద్ నీళ్లు తాగి థ్యాంక్స్ అండి అని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు. ప్రసాద్ పవిత్ర ఇంటి దగ్గరలోనే ఒక గది అద్దెకు తీసుకుంటాడు. ఇలా ఆ రోజు రాత్రంతా ప్రసాద్ పవిత్ర గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. పవిత్ర ఎంత అందంగా ఉంది. చాలా సింపుల్ గా ఉన్న అంత పెద్ద కళ్ళు, పెద్ద జుట్టు, చూడటానికి నా కోసమే పుట్టిన దేవకన్యలా అనిపిస్తుంది. తను ఇంతలా ప్రేమించే పవిత్ర మనసులో ఇంతకీ ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకోవాలని ప్రసాద్ అనుకుంటాడు. ఇలా ప్రసాద్ పవిత్రను రోజూ గమనించేవాడు. పవిత్ర ఆఫీస్కి వెళ్లేటప్పుడు ఆమె వెనకాలే వెళ్ళేవాడు. ఇదంతా గమనించిన పవిత్ర ఒకరోజు, చూడండి, మీరు నా వెంట పడటం ఏం బాగా లేదండి. చూస్తే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మీకిదేం పాడుబుద్దండి? ఏమండి, మీరు అలా పొరపడకండి. నేను మీ వెంట పడేది నేనేదో మిమ్మల్ని వేధించడానికి కాదు. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే నాకు నచ్చారు. నీకు ఇష్టమైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీరు నాకు నచ్చారు.
చూడండి, నా లైఫ్ నాది కాదు. నాకు చిన్నప్పుడే వేరే అబ్బాయితో పెళ్ళైపోయింది. మనసా వాచా కర్మ అతనే నా భర్త. అతన్ని తప్ప ఏ మగాడిని కలలో కూడా ఊహించుకోలేను. దయచేసి మీరు నా మీద ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఈ మాటలు విన్న ప్రసాద్ పవిత్ర గతం మర్చిపోలేదు. కాకపోతే నేనే ప్రసాద్ని అని తనకు తెలియదు. తను మాత్రం ఎవరినీ ప్రేమించడం లేదు, పెళ్లి కూడా చేసుకోలేదు. థాంక్ గాడ్. అప్పుడు ప్రసాద్ శ్యామల కళ్ళు మూస్తాడు. ఏంటండి ఇదంతా? పవిత్ర, ఆ ప్రసాద్ని నేనే. నువ్వు నా గురించి ఇన్ని రోజులు ఎలా వేచి చూశావో నేను కూడా నీ గురించి అలాగే ఇన్ని రోజులు ఎదురు చూశాను. మీరు చెప్పేది నిజమే అయ్యుండొచ్చు, కానీ నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి? అప్పుడు ప్రసాద్ శ్యామలని తన ప్లాట్కి తీసుకువెళ్తాడు. తమ చిన్ననాటి పెళ్లి ఫోటో చూపిస్తాడు. అదంతా చూసిన శ్యామల చాలా సంతోషిస్తుంది. చిన్నప్పటి నుండి నేను నిన్ను మర్చిపోలేదు. నీకోసమే చదివాను, వ్యాపారంలో కష్టపడి పైకొచ్చాను. ఇప్పుడు స్వతహాగా నేనే వ్యాపారం చేస్తున్నాను. నిన్ను తప్ప వేరే ఆడదానిని కలలో కూడా ఊహించుకోలేను అని ప్రసాద్ పవిత్ర అనుకుంటున్న శ్యామలకు ఈ విషయాలన్నీ చెబుతాడు. ఇలా మరునాడు ఉదయం ప్రసాద్ డైమండ్ రింగ్ తీసుకుని శ్యామల వద్దకు వస్తాడు. చాలా బాగుందండి. చాలా ఖరీదైనదనుకుంటా. అవును పవిత్ర, ఈ రింగు ఖరీదు 20 లక్షలు. ఇప్పుడే ఎందుకండి ఇంత ఖరీదైన ఉంగరం? డబ్బుదేముంది పవిత్ర, అసలు నువ్వు నా జీవితంలోకి మళ్ళీ వస్తావని అనుకోలేదు. ఆ భగవంతుని దయ వల్ల నువ్వు నాకు కలిసావు, అది చాలు. పవిత్ర, మనం మరో 2 రోజుల్లో అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తున్నాం. తర్వాత మనం పెళ్లి చేసుకుని హనుమూన్కి వెళ్దాం. అలాగేనండి. ఆ రోజు సాయంత్రం పవిత్ర, గిరి, శ్యామల ఇంటికి వస్తారు. ఏంటి, ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు? కనీసం మెసేజ్కైనా ఆన్సర్ ఇవ్వచ్చు కదా? అక్క, తను నా పక్కనే ఉంటున్నాడు. తను మాటకు ముందు వెనకాల నువ్వే నా భార్య అంటున్నాడు. అవునులే, అవన్నీ నేను అనుభవించాల్సిన భోగభాగ్యాలు. వాడు మళ్ళీ తిరిగి వస్తాడని తెలిస్తే నేను వీడిని పెళ్లి చేసుకునేదాన్నే కాదు. ఇంతకీ డబ్బులేమైనా ఇచ్చాడా? అక్క, షాపింగ్లని గిఫ్టులని అన్నీ ఆయనే కొనిస్తున్నాడు. ఇక నేను డబ్బులేమని అడగాలి? ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చాడు? అప్పుడు శ్యామల ప్రసాద్ ఇచ్చిన డైమండ్ రింగ్ చూపిస్తుంది. అబ్బా, ఎంత బాగుందే! ఆ రింగు నాకు తీసివు. అక్క, ఆ రింగు ఖరీదు దాదాపు 20 లక్షలు. పర్వాలేదు, అది ఇటివు. నాకనే కదే అతనిచ్చాడు. అది నీది కాదు కదా. అతను నిన్ను నేను అనుకొని నీకిచ్చాడు. అయినా నాకు ప్రస్తుతం డబ్బు అవసరం చాలా ఉంది. అక్కయ్య, నేను ఎన్ని రోజులు ఈ నాటకం ఆడాలి? మాకు కొన్ని అప్పులున్నాయి. మేము కూడా జీవితంలో స్థిరపడాలనుకుంటున్నాము. రేపు నువ్వు అతనితో వెళ్తావు కదా, మేము నిన్ను ఫాలో అవుతూ ఉంటాము. వాళ్ళింట్లో నాన్నమ్మ, వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు. చాలా జాగ్రత్తగా ప్రవర్తించు. ఎవరికి ఎటువంటి అనుమానం రాకూడదు. అలాగే అక్కయ్య. ఇలా ప్రసాద్ శ్యామలను తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. ఇంతకీ ప్రసాద్ తాను పవిత్ర అనుకుంటున్న శ్యామలని పెళ్లి చేసుకుంటాడా లేదా? తర్వాత జరిగే పరిణామాల గురించి తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.